నమస్తే మామ. ఇవాళ ముచ్చట ఏంటంటే మనమైతే క్రేజీ వినాయకులు అయితే చూపించబోతున్నాం అనమాట. మీకైతే ఈ వీడియోలో 7 వినాయకులు అయితే చూపిస్తా. క్రేజీ అల్టిమేట్ ఉంటాయి. ఇప్పటివరకు మీరు ఎప్పుడు చూసి ఉండరు. సో చూసేద్దాం చూడండి. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కింద సరస్వతీదేవి అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే వీణ వాయిస్తున్నట్టయితే ఉంది. పైన చూసుకున్నట్టయితే ఇంకొక బుక్ ఉంది. పైన వినాయకుడు అయితే మనకి మహాభారతం ఏదో రాసిండు కదా, సో దానికి సంబంధించిన విగ్రహం అనమాట ఇదైతే. సో ఒకసారి చూసేయండి, క్రేజీ ఉంటుంది. చూపి బ్రో మంచిగా. అండ్ మనం సెకండ్ వన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ చెయ్యి అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ వినాయకుడు అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంది. చూసుకుంటే ఫేస్ కూడా మస్తు కొడుతుంది. టోటల్ మనకైతే 6 హ్యాండ్స్ అయితే ఉన్నాయి అనమాట. ఇక వినాయకుడు అయితే అల్టిమేట్ అయితే జబర్దస్త్ ఉంది. ఓకే, ఇక ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే డ్రాగన్ మీద అయితే వినాయకుడు అయితే కూర్చుంది అనమాట. ఇక్కడ డ్రాగన్ అయితే ఉంది, రెక్కలు కూడా పెద్దగా చాలా భారీ ఎత్తున అయితే ఉందన్నమాట. వినాయకుడు దగ్గర మనకి 18 to 20 ఫీట్స్ అయితే ఉంటుంది. పైన వినాయకుడు అయితే ఒక చేతిలో శంఖం పట్టుకున్నాడు. అండ్ వినాయకుని ఫేస్ కట్ అంతా స్మైలీ ఫేస్ అయితే ఉందన్నమాట. క్రేజీ ఉంది వినాయకుడు అయితే. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే హనుమంతుడు అయితే ఉన్నాడు అనమాట. ఇక్కడ గద చూసుకున్నా కూడా మస్తు భారీ ఎత్తున అయితే ఉంది గద కూడా. అండ్ వినాయకుడు చూసుకుంటే మనకి హనుమంతుని తోకపైన అయితే కూర్చున్నాడు. మనకు క్రేజీ వినాయకుడు అనమాట ఇదైతే. అండ్ పైన చూడండి మనకి ఇట్లా బాణం వేస్తున్న స్టైల్ అయితే వినాయకుడు అయితే ఉందన్నమాట. క్రేజీ ఉంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి వినాయకుడు అయితే రాధాకృష్ణ స్టైల్లో అయితే ఉందన్నమాట. ఇక్కడ కింద చూసుకున్నట్టయితే మనకైతే పికాక్ అయితే ఇచ్చారు. ఈ పికాక్ కూడా యూనిక్ అయితే క్రేజీ ఉంది. దీనికి ఇంకా ఫిదర్స్ పెట్టి కలరింగ్ వేసిన తర్వాత అయితే ఇంకా జబర్దస్త్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రాధ అయితే ఉంది. మనకు రాధాకృష్ణుడు అయితే నాట్యం వేస్తున్నట్టు అయితే కనిపిస్తారు. యా, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే వినాయకుడు అయితే నంది పైన అయితే కూర్చున్నాడు అనమాట. సుమారు మనకైతే 20 ఫీట్ల వరకు ఉండే అవకాశం ఉంది. ఇక్కడ నంది హెడ్ అయితే సుమారు చాలా పెద్ద హ్యూజ్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ వినాయకుడు కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనమైతే వినాయకుని కాళ్ళ దగ్గరికి అయితే ఉన్నాం. ఆఖరికి మనం నంది దగ్గరకు కూడా లేవన్నమాట, అంత పెద్ద ఉంది వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఒక వినాయకుడు అయితే క్రేజీ అల్టిమేట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే భారీ ఎత్తున ఒక ముసలి అయితే ఉంది. మనకి ఇక్కడ బాస్ మన హనుమంతుడు అయితే ఉన్నాడు అనమాట. అండ్ ఇంకా తోక మీద చూసుకున్నట్టయితే మనకి అక్కడ వినాయకుడు అయితే కూర్చొని ఉన్నాడు. క్రేజీ ఉంది వినాయకుడు అయితే, చూసేయండి. వినాయకుడు ఉంది, ఇది కూడా విషయం నడవండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే రెక్కల గుర్రం మీద అయితే వినాయకుడు అయితే కూర్చుంది అనమాట. రెక్కల గుర్రం కథలు విన్నాం కానీ ఫస్ట్ టైం అయితే వినాయకుడిని అయితే రెక్కల గుర్రం మీద కూర్చున్న వినాయకుడిని చూస్తున్నాం. ఇక్కడ చూసినట్టయితే మనకు రెక్కలు అయితే ఉన్నాయి. వినాయకుడు అయితే రెక్కల గుర్రం మీద అయితే కూర్చొని ఉన్నాడు. ఈ గుర్రం కూడా క్రేజీ ఉంది, ఫినిషింగ్ అయితే ఇచ్చి పడేసారు. అండ్ మన వినాయకుని తొండం కూడా ఇట్లా తిరిగినట్టు అయితే ఉందన్నమాట. కొంచెం యూనిక్గా ఉంది, స్టైల్ యూనిక్ అయితే. ఈసారి కొంచెం బాగుంది ఇది, చూడండి మీరు కూడా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో వినాయకుడు అయితే ఉందన్నమాట. మనకు పంచముఖి గణేష్ అనమాట. 5 తలకాయలతో అయితే ఉంది వినాయకుడు అయితే. ఫేసెస్ కూడా చూసుకున్నట్టయితే క్రేజీ ఉన్నాయి, అల్టిమేట్ ఉన్నాయి. మనకి 10 చేతులతో అయితే వినాయకుడిని అయితే ఇచ్చారు. మనకి ముంబై స్టైల్లో అయితే మస్తు అయితే ఉంటుంది అనమాట. పంచగట్టిన తర్వాత గణేశుడు అయితే చూనికి ఇంకా జబర్దస్త్ అయితే కనిపిస్తుంది. సో మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఈ కలర్ వేసిన తర్వాత వీడియోలు మళ్ళీ నేను చూపిస్తాను. యా, ఇంకోటి చూసేద్దాం నడవండి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే వినాయకుడు అయితే నెమలి మీద కూర్చున్నట్టు అయితే ఉందన్నమాట. ఇక్కడ నెమలికి అయితే కలర్ వేసారు, వినాయకుని కూడా వేసారు. ఇంకా ఫినిషింగ్ అయితే మొత్తం కలలేదు, కానీ స్టాండింగ్ పొజిషన్లో అయితే వినాయకుడు అయితే జబర్దస్త్ అయితే ఉందన్నమాట. కలర్ వేసిన తర్వాత ఇది కూడా క్రేజీ అంటే క్రేజీ కొడుతుంది, చూసేయండి.
చూసుకున్నట్టయితే వినాయకుడు అయితే సిట్టింగ్ పొజిషన్లో క్రేజీ ఉందన్నమాట. ఇది కొంచెం అన్నిట్లా కాకుండా కొంచెం యూనిక్గా అయితే కనిపిస్తుంది. ఈ తొండం చూసినట్టయితే మస్తు అంటే మస్తు పెద్ద ఉంది మామ. ఇటు చేతులు కూడా ఇట్లా క్రేజీ ఉన్నాయి. అక్కడ చూసుకున్నట్టయితే మనకు లడ్డు కూడా కనిపిస్తుంది. ముంబై స్టైల్ అయితే ఉందన్నమాట వినాయకుడు. కలర్ వేసిన తర్వాత ఇంకా జబర్దస్త్ కనిపిస్తుంది. ఇంకా చూసుకున్నట్టయితే ఒక వినాయకుడు అయితే ఉందన్నమాట. ఇది మనం చూసుకున్నట్టయితే నాట్యం వేస్తున్నట్టు అయితే ఉంది. అండ్ క్రేజీ విషయం ఏంటంటే కింద అయితే తాంబేల్ అయితే ఉంది. తాంబేల్కి కలర్ కూడా వేసుడు అయిపోయింది. తాంబేల్ ఫినిషింగ్ కూడా క్రేజీ ఉంది. ఇక వినాయకుడు అయితే నాట్యం వేసుకుంటే క్రేజీ అంటే క్రేజీ ఉంది మామ. చూసేయండి.